హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈ బ్లాగ్ అయితే లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషను. సో మా మ్యారేజ్ యానివర్సరీకి అర్ధనారీశ్వర టెంపుల్ పోయినామని నేను ఆ వీడియోలో మెన్షన్ చేసిన కదా. అండ్ మీరు కనుక ఆ వీడియో చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మంచిగా ఉంది వీడియో అయితే. అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు కూడా. ఇంటికి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఫోటో సెషన్ నడిచింది, నాది మా వారిది. సో కొద్దిసేపు ఫొటోస్ దిగినాం, ఎందుకంటే రెడీ అయినాం, మళ్ళీ రెడీ కాం కదా అన్నట్టుగా. సో కొద్దిసేపు ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ అక్కడనే అన్నదానం ఉంటే తినేసి వచ్చినాం కదా. సో ఇంటికి వచ్చి వంట ఏం చేయలేదు. సో అక్కడ నుంచి రాగానే హెడ్ఏక్ వచ్చేసింది ఫుల్. కాసేపు పడుకున్నాం మేము. అండ్ ఈవినింగ్ మా తమ్ముడు నేను వస్తున్నా కేక్ తీసుకొని రెడీ కండి, నేను వచ్చిన తర్వాత రెడీ కూడా పెట్టకండి, నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తున్నాను ఫోన్ చేసిండు. సో నేనైతే రెడీ అయిపోయినా, పిల్లల్ని కూడా రెడీ చేసిన. మళ్ళీ వాడు వస్తే ఆగమామ అవుతుంది కదా అన్నట్టుగా. సో వాడైతే కేక్ తీసుకొని వచ్చేసిండు. యాక్చువల్లీ ఇదైతే సెకండ్ టైం మేము కేక్ కట్ చేయడం మా పిల్లల 5 ఇయర్స్లో. ఇదైతే 5th యానివర్సరీ మాది. ఎందుకు సెకండ్ టైం అని అంటున్నా అంటే 3 times నేను అసలు కట్ చేసుకోలేదు. లాస్ట్ టైం నేను అసలు నాకు కట్ చేసే అయితే ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ కట్ చేయలేదు కదా. సో వద్దు అన్నట్టుగా నేను మా తమ్ముడు చెప్తే లాస్ట్ టైం దాన్ని బ్రేక్ చేసింది మా తమ్ముడు. అప్పుడు ఎందుకు వీలు కాలేదు, చేసుకోలేదు. ఇప్పుడు వీలవుతుంది కదా, ఎందుకు చేసుకోవద్దు. అయిపోయిందాన్ని మర్చిపోండి అంతే. కొత్తదాన్ని ఎంజాయ్ చేయండి, ఎందుకు పాతదాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు చేసుకోకుండా ఎందుకు ఉండాలని అంటే. సో లాస్ట్ టైం బ్రేక్ చేసేసినాం అన్నట్టుగా లాస్ట్ టైం కూడా వాడే నేను వద్దన్నా కూడా బలవంతంగా కేక్ తీసుకొచ్చి కట్ చేపించిండు. మళ్ళీ ఈసారి కూడా వాడే తీసుకొచ్చిండు కేకు. అండ్ మా కోసం పొద్దున కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వచ్చిండు, పిల్లలతో మాకు కష్టమైతే అన్నట్టుగా. సో ఈవినింగ్ అయితే కేక్ తీసుకొని వాడు వచ్చేసిండు. మీరు కనుక నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా వీడియో పెట్టాను మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. అసలు లైక్సే చేస్తలేరు వీడియోస్ని, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది వీడియో. అండ్ నాకు కూడా కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది ఇంకా వీడియో చేయాలి అనేది. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఏదైనా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటా దాన్ని. నేను ఇంకా వీడియోలో ఏమైనా మార్పులు చేసుకోవాలన్నా, ఇంకా నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ నాకు మెన్షన్ చేయరు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. లేదంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఎక్కడైనా నాకు DM చేయండి, నేను రెస్పాండ్ ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. నేను రెగ్యులర్గా అప్డేట్స్ పెడతా ఉంటాను అక్కడ, నా స్టోరీస్ ద్వారా కానీ లేకపోతే పోస్ట్ ద్వారా కానీ. సో నన్ను అక్కడ కూడా ఫాలో అవ్వండి. మా యానివర్సరీకి అయితే మేమైతే షాపింగ్ చేయలేదు, ఇంట్లో ఉన్నాయి వేసుకున్నాము. బట్ ఇవి ఆల్రెడీ వేసుకున్నవి కాదు, కొత్తవే. బట్ ఎప్పుడో తీసి పెట్టుకున్నవి. అట్లా హోల్లో అయితే ప్రెగ్నెంట్ కాకముందుకు ఈ డ్రెస్ తీసుకుని ఉంటాయి మా మార్కెట్లో. అప్పుడు తీసుకున్నా, కుట్లేసి పెట్టుకున్నా. బట్ తర్వాత టమ్మీ వచ్చేసి నాకు ఇది పట్టలేదు, ఒక్కసారి కూడా వేసుకోలేదు నేను. సో దీనికి ఇప్పుడు టైం వచ్చింది వేసుకోవడానికి. మా వారికి అయితే నచ్చింది డ్రెస్, కలర్ కాంబినేషన్ నచ్చింది. ఆయనకు కూడా దానికి మ్యాచ్ అయ్యే టీషర్ట్ ఉంటే అది వేసేసుకున్నారు. సో కోఇన్సిడెంట్స్గా వేసుకున్నాం అనమాట, కావాలని మాత్రం కాదు మ్యాచింగ్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిన నేను, అది బాగా అంటే ఒకటి కాదు అట్లాంటి చాలా వీడియో చూసిన. మ్యాచింగ్ డ్రెస్లు వేసుకుంటే బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా బాగానే ఉన్నారు, బ్యాండ్ మేళం కొట్టేటోళ్ళలాగా అని కామెంట్ చేస్తారు. అందుకని ఈసారి మేము మ్యాచింగ్ వేసుకోలేదు. లాస్ట్ ఇయర్ యానివర్సరీకి నేను మా సనీక్ష మా వారు ముగ్గురం మ్యాచింగ్ వేసుకున్నాము. బట్ ఈసారి వేసుకోలేదు. నాకు అదే వచ్చింది మ్యాచింగ్ వేసుకోవాలంటే. సో అందుకనే వేసుకోలేదు మ్యాచింగ్. అండ్ మీకు ఇంకొకటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి అర్ధనారీశ్వర స్తోత్రం అని ఉంటుంది, అది లలిత సహస్రనామాల బుక్కులు ఉంటుంది. అది చదువుకుంటే మనకి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏమంటారు అన్యోన్యత పెరుగుతుందంట. సో అందుకని ఈసారి చదివినాం మేము. సో మీకు కూడా వీలైతే చదవండి మీ హస్బెండ్ తోటి కలిసి, లేదంటే మీ వైఫ్ తోటి కలిసి. అది చదవడం వల్ల ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ మంచిగా పెరుగుతుందంట. సో ఈసారి అయితే చదివినాము. అండ్ అర్ధనారీశ్వర టెంపుల్ కూడా పోయి వచ్చినాము. అదే స్పెషల్ నాకు ఈ డే మొత్తంలో, మేము అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్ళడము. అండ్ ఇక్కడ మా ఆంటీ అని నేను చెప్తాను కదా, దేవ ఆంటీ మా ఓనర్స్ వీళ్ళు. సో ఆవిడ వచ్చింది రమ్మంటే. ఆ రోజు పిల్లలు లేరు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయారు. అందుకనేసి మేమే ఉన్నాం, ఎవరు లేము. మా తమ్ముని 2 ఫ్రెండ్స్, మేము, మా పిల్లలము. అండ్ ఓన్ రంక్ లాంటి వాళ్ళు వీళ్ళే ఉన్నారు. ఈయనైతే ఓన్ రంకులు. మాతో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట. లైక్ మాకు పేరెంట్స్ దూరంగా మేము ఉన్నందుకు అన్నిట్లో సజెషన్స్ ఇస్తూ ఉంటారన్నమాట మాకు. సో ఇక్కడున్న పేరెంట్స్ లాగా అనమాట మాకైతే. ఎస్పెషల్లీ నేనంటే చాలా లైక్ చేస్తారనమాట ఇద్దరు. అండ్ వాళ్ళ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు నన్ను. వీడియోస్ తీయడంలో కూడా చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. ఏదైనా స్పెషల్ కర్రీ కానీ ఏదైనా చేస్తే అంటే నన్ను పిలిచి మరి చెప్తా, వీడియో తీసుకొని నేను ఇది కూర వండుతున్నాను. సో అంత ఎంకరేజ్ చేస్తారనమాట ప్రతి విషయంలో. సో ముందు పోతుండాలి, అక్కడ ఒక్క దగ్గర ఆగిపోవద్దు అన్నట్టుగా చెప్తారు అంకుల్ ఆంటీ ఇద్దరు. ఇక్కడ
కేక్ కటింగ్ అయితే అయిపోయింది. సో కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఎవ్వరు లేరు కదా, పిల్లలు ఉన్నది మేమే తినేసేసినాము. సో పక్కింటోళ్ళ కాళ్ళకిళ్ళ కొంచెం కొంచెం పెట్టించేసిన అంతే. అండ్ ఇక్కడ నేను మా వారితో ఆశీర్వాదం తీసుకున్నా. పొద్దున గుడికెళ్ళే హడావి ఉండే, వచ్చిన తర్వాత ఇద్దరికి హెడ్ వేయకుండే అసలు తీసుకోలేదు. అందుకనేసి మా వారితో ఆశీర్వాదం తీసుకున్నా. అండ్ మా వారి కాలు మొక్కడం చూసి మా పాప కూడా నావి కూడా మొక్కు అని చెప్తుంది. ఆమె కూడా అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించింది. అండ్ సర్ప్రైజు, నేను మా యానివర్సరీకి షాపింగ్ చేయలే అని నేను ఫీల్ అవుతున్నా అని మా వారు నా కోసం నల్ల పూసలు తీసుకున్నారు. నాకైతే కొంచెం కూడా అసలు తెలియదు. ఇట్లా ఏమంటారు, బిగ్ సర్ప్రైజ్. నాకు నల్ల పూసలు తీసుకున్నారు ఆయన నా కోసానికి. అసలు ఇవన్నీ తీసుకుపోయారు, ఎట్లా తీసుకురు ఏది తెలియదు. డైరెక్ట్గా ఏమంటారు, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇది తీసుకొచ్చినా అని డైరెక్ట్ చూపించేసారు. లైక్ గిఫ్ట్ ప్యాకింగ్ కూడా లేదు, డైరెక్ట్గా చూపెట్టేసారు అనమాట. సరే మీరే వేసేయండి తీసుకొచ్చారు ఎట్లా. నాకైతే ఎంత నచ్చిందో. అసలు ఆయనే పోయి నా కోసం నల్లపూసలు తేయడం ఏంది, అసలు ఆయన సర్ప్రైజ్లు ఎక్కువ ఇష్టపడడు. ఆయన ఏమంటారంటే, నేను ఏదో ఒకటి తీసుకొస్తా, అది నీకు నచ్చకపోతే ఏం లాభం నేను తీసుకొని, అందుకే నేను సర్ప్రైజ్లు ఏం చేయ అని పొద్దున నేను ఆయన కుర్తా ఇచ్చిన కదా సర్ప్రైజింగ్గా. సో నువ్వేమో నాకు ఏమి ఇవ్వను, నేను చూడ నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చినాను అన్నప్పుడు ఆయన అప్పుడు కూడా చెప్పలేదు నేను నీకోసం నల్ల పూసలు తీసుకున్నా అనేసి. అదే మాట, ఇదే డైలాగ్ కొట్టిరు. నేను తీసుకుంటే నీకు నచ్చపోతే ఎట్లా అనే డైలాగ్ కొట్టిరు. కానీ నల్ల పూసలు తీసుకున్నారు. సో నాకైతే మస్తు నచ్చినాయి. నేను ఏదైనా షార్ట్ వీడియోలో దాన్ని దగ్గరికే చూపిస్తా. ఇందులో ఏమంటారు, హడావిడిలో మా తమ్ముడు తీసిండు వీడియో. సో నేను దగ్గరికి వెళ్ళి చూపించలేకపోయినా. అండ్ ఇది వచ్చేసి బ్యాగ్ మా తమ్ముడు గిఫ్ట్ చేసిండు మా మ్యారేజ్ డేకి. ట్రావెల్ బ్యాగ్ అంటారు కదా అది. సో అది గిఫ్ట్ చేసిండు. మా దగ్గర లేదు, నా పెళ్ళిళ్ళది ఉంది కానీ అది కొంచెం ఖరాబ్ అయిపోయింది. అది పైకి గుంజి లాక్కెళ్ళలేదు, అది రావట్లేదు అందులో నుంచి. సో అది ఎప్పుడో వాడు చూసిండంట మా రూమ్లో, అందుకనేసి ఇది తీసుకొచ్చిండు. సో నేను అప్పుడే ఓపెన్ చేసేసిన. దీని క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే సూపర్ ఉంది. నాకైతే కలర్ అయితే నచ్చింది. అండ్ కంపెనీది నేనైతే ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీనికి 7 years వారంటీ ఉంది. నా దగ్గర అయితే ఇంత మంచి బ్యాగ్ అయితే ఇప్పటివరకు లేదు, ట్రావెల్ బ్యాగు. మేము ఎక్కడికి ఎక్కువ ట్రావెల్ చేయం కాబట్టి నా దగ్గర ట్రావెల్ బ్యాగ్ అయితే లేదు. నాకు ఈ బ్యాగ్లో నచ్చింది ఏంటంటే లాక్ సిస్టము. బ్యాగ్ని లాక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి పిన్ వచ్చిందనమాట. మనం పిన్ సెట్ చేసేసుకొని అందులో జిప్స్ అలా పెడితే సరిపోతుంది, అది లాక్ అయిపోతుంది. సపరేట్గా మనం లాక్ చేయాల్సిన పనేం లేదు. అండ్ లోపల కూడా బాగుంది. అండ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది బ్యాగ్ది. సో అండ్ సిలికాన్ ఇవి కూడా ఇచ్చినాయి, స్మెల్ రాకుండా, లోపల బ్యాగ్ స్మెల్ రాకుండా. మళ్ళీ లోపల ఇటు సైడ్ కూడా 2 sides జిప్స్ వచ్చినాయి మనకి లోపల. అండ్ ఇట్లా లాక్కెళ్ళడానికి కూడా బాగుంది. మనకు ట్రావెల్ బ్యాగ్ అంటే ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. సో మా పాప అయితే చూడంగానే మంచిగా దాన్ని లాక్కబోతుంది. ఆడుకునే దానిలా కొద్దిసేపు ఆడుకుంది, తర్వాత లోపల పెట్టేసిన నేను మళ్ళీ ఖరాబ్ చేస్తాను అనేసి. జిబ్బులు లాగితే ఖరాబ్ అయిపోతుంది కదా. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో మా వారు అదంతా క్లీన్ చేస్తారు. నేను చిన్న పాపకి ఫీడింగ్ ఇస్తున్నా. తను బాగా క్రాంకీగా వేస్తుంది. పొద్దున గుడికి పోయి వచ్చి అండ్ ఈ జనాలందరినీ చూసి తనకు కొంచెం చికాకు చేస్తుంది. ఆయన నిద్రకు కూడా వచ్చింది. సో నేను తనని పడుకోబెడుతున్నా. అండ్ ఆయన అదంతా సర్దుతుర్రు అనమాట. కేక్ అంతా ఊసిరు పిల్లలు, అందుకనేసి అదంతా సర్దుతుర్రు. అండ్ నాకైతే వంట చేసే ఓపిక అయితే అస్సలు లేదు. యాక్చువల్లీ ప్లాన్ అయితే బయటకు వెళ్ళి తిందామని అనుకున్నాము. వెదర్ అస్సలు బాగాలేదు, చినుకులు పడుతున్నాయి బయట. అందుకనేసి మేము వెళ్ళలేదు. ఎందుకంటే పిల్లలతోటి చినుకులలో బయటకు వెళ్తే ఏంటంటే మళ్ళీ తడిస్తే అదొకటి లేనితోటి, అందుకనే మేము పోలేదు, తెప్పించుకున్నాము ఇంటికే. అండ్ పిల్లల్ని కూడా ఆగమంటే, అదే మా తమ్ముని వాళ్ళని కూడా ఆగమంటే లేదు, ఇంకా మేము ఆగం, లేట్ అవుతుంది ఇప్పటికే, మళ్ళీ పొద్దుగాల డ్యూటీలోకి వెళ్ళాలి, మళ్ళీ తినుకుంటూ ఉంటే లేట్ అవుతాయని వాళ్ళు వెళ్ళిపోయారు. సో మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. నేను చికెన్ బిర్యానీ, నా కోసం కానీ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసినాము. నేను సనక్ష చికెన్ బిర్యానీ తిన్నాము. అండ్ మా వారైతే తందూరి రోటీ అండ్ చికెన్ కర్రీ తెప్పించుకున్నారు. ఆయన అది తినేసిర్రు. మాకైతే మ్యారేజ్ డే రోజు కూడా ఇద్దరం కలిసి తినేది లేదు, ఎందుకంటే చిన్న పాప బాగా సతాయిస్తుంది. సో ఇద్దరం ఒకటేసారి తింటే పిల్లలు ఎవరు పట్టుకుంటారు అన్నట్టుగా ఆయన అయితే చిన్న పాపని ఎత్తుకురు, నేను పెద్ద పాప బిర్యానీ తింటున్నాము. సో మేము తిన్న తర్వాత ఆయన తింటాడు, ఎందుకంటే ఇద్దరం తినడానికి వీలు కాదు కదా పిల్లలు ఉన్నప్పుడు. సో తినేసి ఇంకా ఏమంటారు, అలసిపోయినాం ఫుల్ టైర్డ్. సో మంచిగా గమ్మున వండుకొని పోయినాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన, బాయ్.